ప్రజలకు ఒక విచిత్రమైన వాతావరణం కనబడుతూ ఉంది. అసలు వింత వింత విషయాలను చూస్తున్నారు ప్రజలు. అసలు పరిపాలన విషయంలో గత చరిత్రలో ఎప్పుడూ లేనంత హీనంగా కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం అన్నాడు. కానీ అంతకు మించి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది ఇవాళ. ఏం జరుగుతుంది ఈ 8 నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను గరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్నాయేమో ప్రతిపక్షాలను గరుస్తున్నాయి. అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. వీధి కుక్కలేమో ప్రజలను గరుస్తున్నాయి, పిల్లల్ని పెద్దలను చూడకుండా. ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను గరుస్తున్నాయి. అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చుడు, డేట్లు పెట్టుడు, వాయిదాలు వేసుడు, ఓట్లు పెట్టుడు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి. ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి. ఏంది ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలు తడుముకొని సమాధానం లేక ఏడుపు లంఘించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము, కానీ ప్రారంభమే సరే. ఒక పరిపాలకుడికి, ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి 8-9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది. చివరికి ప్రజల నంబర్ని ఓట్లు పెట్టుకున్నారు. సరే ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి 41,000 కోట్ల రుణమాఫీని 39 తెచ్చి 36 చేసి చివరికి 31 అని చెప్పి ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం తాతందాన బ్యాచ్తోని అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా, ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జేబులో పోవాలి కదా పైసలు, రైతుల జేబులో పోవాలి కదా. ఏమీ లేదు, ఇంకా చాలా ఉంది ముందట. ఏమన్నారని హరీష్ రావు గారు, ఒక మంత్రి గారు అంత బాధపడాలి, కుమిలిపోవాలి. హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం, మేమంతా చేసిపోయినాం, సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది, మీరు అదృష్టవంతులు అని చెప్పిండు. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పురు ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పిండు. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది. అందులో కొంతమంది వస్తారు పోతారు, అదే వేరే విషయం.